నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్రా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 15వ భాగం వినేద్దామండి. అక్క, నీ పెళ్లికి నాన్న తనకు మిగిలిన ఒకే ఒక పిత్రార్జితాన్ని అమ్మేసి ఖర్చు పెట్టాడు. లేకపోతే ధర్మంగా అది నాకు రావాల్సిన ఆస్తి. అది ఇప్పుడు మూడింతలు పలుకుతుంది. అదీ కాక నీ కోర్టు వాద్యం కోసం డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాడు నాన్న. దానికి నువ్వు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిన దానికి చెల్లు. నువ్వు చేసిన అంతటి కాపురానికి పొలం అమ్మి పెళ్లి చేయటం దేనికి? మళ్ళీ డబ్బు తగలేసి విడాకులు దేనికి? ఆ 3 నాళ్ల ముచ్చట కోసం ఎంతెంత డబ్బు తగలేశారో. మగపిల్లాన్ని నాకు కాకుండా చేసి అన్నింటికి నీకోసం బాగానే ఖర్చు పెట్టించావు. ఇప్పుడు ఇంట్లో కూడా వాటా తీసుకుని నాకు నా కుటుంబానికి నెత్తిన టోపీ పెడదాం అనుకుంటున్నావు కాబోలు. అందుకే నాన్న చేత కొన్ని తెల్ల కాగితాల మీద కూడా సంతకం చేయించుకుని నా పేర విల్లు రాసినట్లు రాయించుకొని రిజిస్టర్ చేయించాను. చిన్నవాణ్ణి కదా, ఏం చేసినా చెల్లుతుంది, నేను నోరెత్తనని అనుకున్నారు కాబోలు మీరిద్దరూ. అందుకే నేను చేయాల్సింది చేశాను అన్నాడు. వాడి మాటలు తోటాల్లా పేలుతున్నాయి. విషం పూసిన విచ్చు కత్తుల్లా గుండెల్లోకి దిగుతున్నాయి. వీడి కోసమా నేను నా జీవితాన్ని ఇలా ఎడారిలా మార్చుకుంది? వీడిలో ఇంత విషం పేరుకుని ఉందా? వాడింకా పేలుతూనే ఉన్నాడు. మొదటి నుంచి ఆడపిల్లని ఎత్తుకెక్కించుకుంటే ఇలాగే ఉంటుంది. ఇటు పుట్టింటికి అటు అత్తింటికి కూడా చేటు. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే ఇలాగే ఉంటుంది. నీకేం, నువ్వు వేరే ఊరెళ్ళి బాగానే ఉన్నావు. ఇక్కడ బయట తలెత్తుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. మీ అక్కను మొగుడు వదిలేశాడటగా అని అందరూ దీర్ఘాలు తీస్తూ ఉంటే తల తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంది అంటూ వాగుతున్నాడు. నాకు ఒళ్ళు మండి కోపం హద్దులు దాటిపోయింది. నోరు ముయ్యరా, నీ ఇష్టం వచ్చినట్లు పేలుతున్నావు. నీకేం తెలుసు నేను ఎటువంటి నరకాన్ని అనుభవించానో? నీ ఇష్టం వచ్చినట్లు వాగకు. నాన్న నాకు ఇల్లు రాద్దామనుకున్నారు, అప్పుడు నువ్వు ఒప్పుకున్నావుగా. ఆ తర్వాత నువ్వు చేసింది మోసం, తడిగుడ్డలతో గొంతు కొయ్యటం. అది నీకు మంచిది కాదని చెప్తున్నాను. మర్యాదగా నాన్న ఎలా కోరుకున్నారో అలా అమలు చెయ్యి అన్నాను అధికారికంగా. ఏంటి నా మీద అధికారం చాలా ఇస్తున్నావు? నేను చిన్నప్పటి మురళిని అనుకుంటున్నావా? అప్పుడంటే గత్యంతరం లేక పడున్నా. ప్రతిదానికి నా మీద అధికారం చెలాయించి నన్ను ప్రతి అడుగుకి అణగదొక్కి నీ పంతం నెగ్గించుకునే దానివి. దానికి వాళ్ళిద్దరి వత్తాసు. ఒళ్ళు మండిపోయినా చేసేది లేక ఊరుకునేవాణ్ణి. ఇప్పుడు అలాగే చేద్దామనుకుంటున్నావేమో. నీ ఆటలు నా దగ్గర సాగవు. నీకు వత్తాసు పలకటానికి ఆయన లేడు, ఉన్న ఆవిడ మాట్లాడదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. అయినా ఏం చేస్తావు? కోర్టుకు వెళ్తావేమో. నీకు తెలిసిన విద్య అదేగా. ఏదైనా చేసుకోపో. ఓ సంసారం చట్టుబండలు అక్కర్లేని వాళ్లకు ఇంకా అంతకంటే చేసే పనే ఉంటుంది. మొదటి నుంచి ఢీ అంటే ఢీ అనేట్టు పెంచితే ఆడపిల్లలు ఇలాగే తయారవుతారు అన్నాడు. వాడి గొంతు కూడా పెరుగుతోంది. నేను గొంతు పెంచగలను, కానీ వెధవ ఆస్తి కోసం పోట్లాడటం, రోడ్డున పడటం ఏమిటనిపిస్తుంది. సమస్య ఆస్తి కూడా కాదు, వాడి తీరుకు బాధిస్తుంది. సుశీలమ్మ స్వాతి గదిలోకి వెళ్ళింది. స్వాతిని కల్పించుకోమని చెప్పడానికో లేక కల్పించుకుంటుందేమోనని ఆపటానికో తెలియదు. నాగభూషణం గారు మురళితో ఏదో చెప్పే ప్రయత్నం చేయబోతే, మీరేం కల్పించుకోబకండి మావయ్య, ఆవిడ గారి విషయం మీకేం తెలీదు. పడ్డవాడిని నేను, నాకు తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలో. ఆయన నోరు మూయించాడు. ఆయన నా వంక అసహాయంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. హరి గది బయటకొచ్చి మురళి వంక నా వంక మార్చి మార్చి చూస్తున్నాడు. ఒరే మురళి, ఇదేం బుద్ధిరా? ఇలా మోసం చేయటం ఎక్కడ నేర్చావు? కడుపులో ఎంత విషం పెట్టుకున్నావురా నా మీద? నా ఇల్లు, నా తమ్ముడు, నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి వచ్చాను, కానీ నీలో నా మీద ఇంత ద్వేషం ఉందని తెలిస్తే నీ గడప తొక్కుతాను అసలు. నాకు కళ్ళమట నీళ్ళొచ్చాయి. గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అయ్యింది. మరే నువ్వే చెప్పుకోవాలి ఇవన్నీ. చేశా అని నువ్వు డబ్బా వాయించుకోవటం కాదు, ఆ మాట నేననాలి. ఏంటి నువ్వు చేసింది? నన్ను ఎక్కడికక్కడ అణగదొక్కటం తప్ప. నీ జీవితం పాడు చేసుకోమని, నన్ను చదివించి ఉద్ధరించమని నేను అడిగానా? నీకు సంపాదిస్తున్నానన్న అహంకారం, గర్వం ఎక్కువై ఎవరిని పడితే వాళ్ళని ఎదురు మాట్లాడితే ఊరుకుంటారా? భార్య అన్నాక కాస్త ఊర్పు సహనం ఉండాలి. అదెక్కడుంది నీకు? నన్ను అణగదొక్కినట్లే బావను కూడా అణగదొక్కటానికి చూశావు. అందుకే ఆయన నిన్ను కొట్టి వెళ్ళగొట్టాడు. ఏ ఆత్మాభిమానం ఉన్న మగాడైనా అదే చేస్తాడు అన్నాడు వాడు. వాడి సంగతి పూర్తిగా తెలిసిపోయింది. నా తమ్ముడు నావాడు అనుకున్నందుకు తడిగుడ్డతో గొంతు కోశాడు. బహుశా నాన్నకు వీడి ఆంతర్యం బాగా అర్థమైంది కాబోలు. అందుకే ఎవరిని నమ్మకు, జాగ్రత్త అన్నారు నాతో. వీడు చేసిన దుర్మార్గం కూడా తెలిసే ఉంటుంది ఆయనకు. అందుకే తట్టుకోలేకపోయి ఉంటాడు. పరోక్షంగా వీడు నాన్నను చంపేశాడు. ఇంకా వీడితో ఏమిటి మాటలు అనిపించింది.
అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ ఇంత జరుగుతున్న అమ్మ బయటకు రాకుండా వాడిని ఆపకుండా ఏం చేస్తోంది? స్వాతి అలాగే బయటికి రాలేదు. నేను హరితో పద నాన్న మన ఊరికి వెళ్ళిపోదాం అన్నాను. నేను రానమ్మా, మన హాలిడేస్ ఇంకా ఉన్నాయి కదా, చిన్న పాపాయితో అమ్మమ్మతో ఆడుకుంటాను అన్నాడు. నాకు కోపం వచ్చింది. హరి మీద కాదు, అమ్మ మీద, మురళి, స్వాతుల మీద. కానీ వాళ్ళ మీద చూపించలేను కదా. అందుకని హరిని గట్టిగా కేకలేశాను. నోరు మూసుకుని వెంటనే పదమని అరిచాను. వాడు ఏడుపులు అంకించుకున్నాడు. మురళి కల్పించుకున్నాడు. అక్క, నేను వెళ్ళమనటం లేదు. ఇప్పుడు వేళ కాని వేళ ఎక్కడికి వెళ్తావు? మధ్యలో వాడేం చేశావు? వాడినెందుకు తిడుతున్నావు అన్నాడు. ఏట్లోకి వెళ్తాను? నేనెక్కడికి వెళ్తా నీకెందుకురా? ఇది నీ ఇల్లంటివి కదా. ఇంత సత్కారం చేశాక ఇంకా ఎక్కడుంటానా? నా పిల్లాన్ని అనుకునే అధికారం కూడా నాకు లేదా? ఇక మా సంగతి నీకు అనవసరం అన్నాను కోపంగా. అదిగో ఆ అహంకారమే కొంప ముంచింది. అయినా బుద్ధిరాల. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. పసిపిల్లాడు ఏడుస్తున్నాడని అన్నా వాడి కర్మ, ఏం చేస్తావు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. సూట్ కేసు తెద్దామని గదిలోకి వెళ్ళాను. అమ్మ చెంగు నోట్లో కుక్కుని ఏడుస్తుంది. అయ్యో, అమ్మని ఎంత అపార్థం చేసుకున్నాను. ఇక్కడ ఇంత జరుగుతున్నా బయటకు వచ్చి వాడికి బుద్ధి చెప్పలేదే అని బాధపడ్డాను. కానీ ఆవిడ అసహాయతను గుర్తించలేకపోయాను. అమ్మ, చూసావా మురళి ఎంత పనిచేశాడో? పదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నీకు నాకు ఎవరున్నారు? పద, నాతో పాటే ఉందో గాని అన్నాను. నేనెక్కడికి వచ్చేది అంది అమ్మ గట్టిగా. నేనెక్కడికి రాను. ఈ కట్టి ఇక్కడ కాలాల్సిందే. తమ్ముడో అని వేళ్లాడావుగా, అందుకనే బాగా పెట్టాడు గడ్డి, అనుభవించు. ఇప్పుడేమైందో చూడు. నాన్న కోసమని, తమ్ముడు చదువని జీవితం అంతా నాశనం చేసుకున్నావు. ఏదో గంతకు తగ్గ బొంతని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కాలక్షేపం చేసేదానివి. ఆ ఉద్యోగము చదువు లేకుంటే ఈ అవస్థ అంతా ఉండేది కాదు. ఆడపిల్లకు మగాడి తోడు లేకపోతే పుట్టింట్లో కూడా ఆదరణ ఉండదే. తల్లి తండ్రి శాశ్వతమా? తోబుట్టువులు చూస్తారా? అందుకని కాదు పెద్దవాళ్ళు పెళ్ళని సంసారమని ఉండాలని అంది. అప్పుడే నువ్వు తెగతింపులు చేసుకుని వెళ్ళిపోయి ఉంటే మెల్లగా అతనే దారికి వచ్చేవాడేమో. పిల్లాడికి తండ్రి ప్రేమ కూడా దొరికేది. నువ్వు ఇలా ఒంటరిగా ఉండేదానివి కాదు. అప్పుడు నువ్వు పుట్టింటికి వచ్చినా ఒక గౌరవం, మర్యాద ఉండేది. ఇప్పుడు చూడు ఎలా అయిందో. ఇటు వీళ్ళు నిన్ను మోసం చేశారు, మీ నాన్న మన్ని మోసం చేసి వెళ్ళిపోయారు. నీ వైవాహిక జీవితము నాశనం అయిపోయింది. ఇదంతా నా కర్మ. ఇదంతా చూసి ఏడవమని నా మొహాన రాశాడు దేవుడు. అమ్మ తల బాదుకుంటూ ఏడుస్తోంది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను చేసిన తప్పేమిటి? ఆస్తి గురించి మాట్లాడకుండా ఉండుంటే మురళి నాకు గౌరవం ఇచ్చేవాడా? లేదు, సమస్య ఆస్తిది కాదు. వాడు నా అస్తిత్వాన్ని, నన్నే భరించలేకుండా ఉన్నాడు. ఎక్కడైనా ఆడపిల్లలకు మగపిల్లలు ఇంటికి పిలిచి చీర సారే పెడతారు. వీడు నాకు ఈరోజు కడుపు నిండా పెట్టాడు. ఇక మళ్ళీ ఎప్పుడూ తన గడప తొక్కకుండా చేశాడు. మళ్ళీ తొక్కకూడదనే చేశాడు. నాకు చేసిన పెళ్లికి, కోర్టులో పెట్టిన ఖర్చుకి లెక్కలు కడుతున్నాడు. కోర్టు ఖర్చులన్నీ నేనే నా జీతంలోంచి పెట్టుకున్నాను. నేను మరీ అంత బాధ్యతారహితంగా ఏమీ లేను. ఆ మాట అందరికీ తెలుసు, వాడికి కూడా తెలుసు. పెట్టె సర్దుకుంటూ మళ్ళీ చివరిసారిగా అమ్మని అడిగాను నాతో రమ్మని. లేదే, నేను ఎక్కడికి రాలేను. ఈ ఇంట్లోనే ఆయన వెళ్ళిపోయారు. ఈ ఘట్టం కూడా ఇక్కడ వెళ్ళిపోవాల్సిందే. లేదని నీ దగ్గరకు వచ్చినా నే పోతే తల కొరివి పెట్టాల్సింది వాడే. ఇప్పుడు వాడితో నేను గొడవ వేసుకుని బ్రతికే ధైర్యం లేదు. ఇప్పటికే ఇంట్లో నా స్థానం చూస్తున్నావుగా. నా పని అయిపో వస్తుంది. అదేదో నేను ఇక్కడే దాటిపోతే నాకు వాడికి కూడా గౌరవంగా ఉంటుంది. నువ్వెలాగూ ఒంటరి దానివే, దానికి నేనేం చెయ్యలేను. అందరితో పాటు నేను కూడా నిన్ను మోసం చేశాననుకున్నా సరే ఈ ఇల్లు దాటి నేను రాలేనమ్మా. ఇదే నా ఆఖరి చూపు కూడా. ఎందుకంటే నువ్వు మళ్ళీ రావు, నాకు ఆ సంగతి తెలుసు. నేను పోయానని తెలిస్తే 2 కన్నీటి చుక్కలు రాల్చు చాలు. నువ్వు నన్ను క్షమించావనుకుని తృప్తి పడతాను అంది అమ్మ ఏడుస్తూ. నాకు దుఃఖం కట్టలు తెంచుకుంది. అమ్మను కావలించుకొని ఏడ్చేశాను. పిల్లాడి బట్టలు సర్దుతూ ఉంటే పక్క గదిలో నుంచి మాటలు సన్నగా వినపడ్డాయి. ఆవిడ వెళ్ళిపోతున్నట్టుంది, సుశీలమ్మ అంటోంది. వెళ్తోందా? ఇప్పుడా? ఉండు నేను చెప్తాను. ఇప్పుడెలా వెళ్తుంది ఆవిడ అని స్వాతి అన్నట్లు అనిపించింది. స్వాతి ఆగు, నా మాట విను. స్వాతి వాళ్ళమ్మ కొంచెం గట్టిగానే అంది. అమ్మ, మనం వెళ్ళొద్దమ్మా, నేను ఇక్కడే ఉంటా అంటూ హరి ఏడుస్తున్నాడు. వాడికి ఎలా చెప్పి ఒప్పించాలో నాకు అర్థం కావటం లేదు. ఇంతలో స్వాతి వచ్చింది. వదిన, ఏమిటి పని? మీ తమ్ముడి గురించి, ఆయన కోపం గురించి మీకు తెలీదా? అన్నీ సీరియస్గా తీసుకుంటారా?
ఈ టైంలో మీరు ఇలా వెళ్ళటం బాగోలేదు, ప్లీజ్ వెళ్ళకండి అంది. ఆ మాట పెదవి చివరి నుంచి వచ్చిందో కడుపులో నుంచి వచ్చిందో తెలీదు. లేదమ్మా, నా స్థానం ఏమిటో, నేను ఎక్కడుంటే నాకు మంచిదో ఇప్పుడే తెలిసొచ్చింది. అందుకే ఇంకా నేను ఇక్కడ ఉండటం సమంజసం కాదని వెళ్తున్నాను. పర్వాలేదమ్మా, ఒంటరిగా బ్రతకదలుచుకున్నప్పుడు ఏ టైంలోనైనా ఒంటరిగా వెళ్ళటానికి భయపడితే ఎట్లా అన్నాను. వదిన, మీలాగా నేను చదువుకున్న దాన్ని కాదు. కట్టుకున్న మగవాడు ఎలాంటి వాడైనా అతనితో బ్రతకాల్సిందే. అతని తప్పొప్పులు పాపపుణ్యాలు పంచుకోవలసిందే. మీరు ఈ ఇంటి ఆడపడుచు, ఆయన అలా అన్నారని చెప్పించిపోకండి. అది మీకు మాకు కూడా మంచిది కాదు. మీ తమ్ముడి తత్వం మీకు తెలిసిందేగా, మనమే సర్దుకుపోవాలి అంది. నాకు అంతటి దుఃఖంలోనూ కొంచెం నవ్వొచ్చింది. స్వాతి తన తెలివితేటల్ని నా మీద ఎలా చూపించిందో అనిపించింది. తన భర్త తప్పు చేసినా అతన్ని ఎదిరించకుండా సర్దుకుపోవలసి వచ్చిందట తను. అది కూడా తను చదువుకోలేదు కాబట్టి. అంటే నువ్వు వదిలేసినట్లు నేను వదిలేయను అని చెప్పటమే కదా. తను నిజంగా అంత పరాధీన అయి ఉంటే అమ్మ ఇలా గదికి అంకితమైపోయి తన సొంత ఇంట్లో పరాయి దానిలా బ్రతకదు. వాళ్ళ అమ్మ నాన్న ఇలా ఇంట్లోకే వచ్చి చేరరు. వీళ్ళు ఒంటెలాంటి వాళ్ళు, వెంట్రుక వాసి చోటిచ్చిన చొచ్చుకుపోయి మొత్తం కబళించే రకాలు. కానీ ఖర్చు లేకుండా కూతురు పెళ్లి చేసి ఇప్పుడు వాళ్ళ జీవితాలకు భద్రత ఏర్పాటు చేసుకున్నారు. చాలా తెలివైన వాళ్ళు. అదిగాక ఇలా ఈ విషయంలో భర్తతో స్వాతి సర్దుకుపోతే వచ్చే నష్టం ఏమీ లేదు తనకి. పోయే ఆస్తి నాది, తనకది లాభమే కదా. అదే తనకేదైనా లోపం జరిగితే ఊరుకుంటుందా? వాడి తాట తీసి చేతిలో పెడుతుంది. ఇప్పుడు కబుర్లు చెప్తోంది. బహుశా నేను నిజంగా వెళ్తానా లేక నాటకమా అని చూడటానికి నిర్ధారించుకోవటానికి వచ్చిందల్లే ఉంది. చీచి, నేను ఎలా ఆలోచిస్తున్నానేమిటి? అసలు వాడికే నా మీద ప్రేమ లేనప్పుడు పరాయి తల్లి కన్న బిడ్డ ఆ పిల్లని ఆడిపోసుకోవటం దేనికి అనిపించింది. పైకి మాత్రం నిజమేనమ్మా, సర్దుకుపోవలసిందే, తప్పదు. నాదొక చిన్న సలహా, నీ పిల్లని మాత్రం పెద్దగా చదివించకు, లేదంటే నాకు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అయినా వాడే చెప్పాడుగా ఆడపిల్లల్ని ఎలా పెంచాలో, అలాగే పెంచుతాడేమోలే అన్నాను వ్యంగ్యంగా. వదిన, మీరు ఆయన మాటల్ని ఎక్కువగా పాటించుకుంటున్నారు. మొన్ననే వచ్చారు, అప్పుడే ఎందుకు బయలుదేరటం? హరి కూడా ఏడుస్తున్నాడు చూడండి. నా మాట వినండి వదిన అంది స్వాతి నన్ను బుజ్జగిస్తున్నట్లు. ఇంకా అక్కడ ఉండే ప్రసక్తి లేదనిపించింది. అమ్మకు తెలుసు నేను ఉండనని. ఇంత జరిగాక ఎలా ఉంటాను? లేదమ్మా, పర్వాలేదు, నేను వెళ్ళటమే మీకు నాకు మంచిది. అమ్మ మాత్రం జాగ్రత్త స్వాతి. ఒకవేళ అమ్మ... నాకు మాటలు రాలేదు. గొంతుకేదో అడ్డం పడ్డట్టు అయింది. గుటక మింగి నాకు చివరి చూపు చూసుకునే అవకాశం మాత్రం ఇవ్వమ్మా. ఆమె చేతులు పట్టుకొని కళ్ళమ్మట నీరు కారుతూ ఉండగా చెప్పాను. ఏం మాటలు వదినా అవి? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. ఆయన వచ్చాక మేమందరం కలిసి మాట్లాడతాము. సమస్య ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు అంది. నేను చిన్నగా నవ్వాను. నా జీవితమే ఒక సమస్య అమ్మా, అది నే పోతే గానీ పరిష్కారం అవ్వదు. వదిలే, మీరంతా సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు, ఇక వెళ్ళొస్తాను అని బయలుదేరాను. హరి అమ్మను కావలించుకొని, అమ్మమ్మ నేను నీ దగ్గరే ఉంటాను అంటున్నాడు. అమ్మ వాడి కళ్ళు తుడుస్తూ, కాదు నాన్న, అమ్మతో వెళ్ళు. అమ్మ ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి, తెలిసిందా? అమ్మ మాట విను నాన్న, అమ్మను బాధపడకూడదు. అమ్మ బోలెడు కష్టపడుతోంది. నువ్వు పెద్దవాడివై అమ్మను బాగా చూసుకోవాలి, సరేనా? వాడి కన్నీళ్లు తుడిచి చెప్తోంది. స్వాతి ఒక జాకెట్ పట్ట, పసుపు కుంకుమ తీసుకొచ్చి నాకు బొట్టు పెట్టించింది. అక్కడికి నన్ను ఆడపడుచుగా గౌరవించడం అన్నమాట అది. ఆఖరకు గౌరవం అన్నమాట ఒక జాకెట్ మొక్కతో నిలబడిపోయింది. మనసులో నవ్వుకున్నాను. పిల్లాన్ని తీసుకొని బయలుదేరాను. రాత్రి 8ంటికి విశాఖ వెళ్లే బస్సు ఉంది. దానికి టికెట్లు తీసుకున్నాను. భోజనం అయ్యాక ఇద్దరం బస్సు ఎక్కాము. మెల్లగా హరిని కబుర్లు చెప్పి పడుకోబెట్టాను. నా తప్పేమిటి అని నా మనసు గట్టిగా ఘోషిస్తుంది. ఆలోచించగా నాకు ఒకటి అనిపించింది. నేను చేసిన తప్పల్లా మనుషుల మీద ఆశలు పెట్టుకోవటమే, మనవాళ్ళు నావాళ్ళు అనుకోవటమే. డబ్బు మహా చెడ్డది. దాని ముందు మానవ సంబంధాలు ఎందుకు పనికిరావు. దాని ముందు తల్లి చెల్లి భర్త తోబుట్టువులు ఎవరూ లెక్క కాదు. నా జీవితంలో తారసపడ్డ ప్రతి బంధము మోసపూరితంగానే ముగిసింది. ఇక మిగిలింది ఈ పిల్లాడొక్కడే. వాడి మీద ఆశలు పెట్టుకోవటానికి మమకారం పెంచుకోవటానికి భయంగా ఉంది. వాడు పెద్దవాడవుతున్నాడు. ఇవాళ జరిగిందంతా విన్నాడు. అందులో అందరూ నా మీద చెప్పిన మంచి కన్నా చెడే ఎక్కువ వినిపించింది. అమ్మ చెడ్డది, అహంకారి. అమ్మమ్మ చెప్పిన మాట కూడా వినలేదు. అమ్మ నాన్నను వదిలేసింది. చదువుకున్నానని ఉద్యోగం చేస్తున్నానని అమ్మకు గర్వం ఎక్కువ. అందరినీ చెన్నాడుకు తింటుంది. ఇవేగా వాడు విన్నవి. అవన్నీ మనసులో నాటుకుపోతాయి వాడికి.
దాంతో నేనంటే వాడికి కూడా ఎప్పటికో అప్పటికి అసహ్యం పుట్టడం, కోపం రావటం ఖాయం. పైగా తండ్రి రక్తమే కదా, అలాంటప్పుడు ఇంకా చెప్పాలా? మళ్ళీ ఎప్పుడో ఒకసారి మురళిలా వీడు నా మీద చెలరేగుతాడు. అవన్నీ వినే శక్తి ఉందా నాలో? నేను ఇక నుంచి సంబంధాల విషయంలో చాలా నిర్లిప్తంగా ఉండాలి. వాడి పెంపకం ఒక బాధ్యత కింద తీసుకుని దాన్ని పూర్తి చేసి ఒక ఉత్తమ పౌరుడిగా తయారు చేయాలి, అంతే. అంతకు మించి మమకారం కానీ, అపేక్ష కానీ, నిరీక్షణ కానీ పెట్టుకోకూడదు. వీలైతే దూరంగా పెట్టి చూసుకోవటం మంచిదేమో. జీవితం గట్టి పాఠమే చెప్పింది. అది కూడా గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి మరీ చెప్పింది, ఎప్పటికీ తేరుకోలేకుండా. ప్రొద్దున్నే దిగి ఇంటికి వెళ్ళాము. మిగతా సెలవులు ఎలా గడపాలా అని ఆలోచించాను. నా మనసు వాడి మనసు కూడా బరువెక్కింది. వాడిని ఎక్కడికైనా తీసుకువెళ్తే కాస్త తేరుకుంటాడు, కొంత మార్పు ఉంటుంది, వాడికి నాకు కూడాను అనుకున్నాను. అప్పటికప్పుడు టిక్కెట్లు బుక్ చేసి వాడిని శ్రీకాకుళం తీసుకువెళ్ళాను. అక్కడ అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయం, తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం, ఇంకా చూడవలసినవన్నీ చూపించి తీసుకొచ్చాను. వాడు కాస్త స్థిమితపడ్డాడు. కానీ నేను మాత్రం ఎప్పటిలాగే తెలియని బాధ, ఒంటరితనం ఏదో పోగొట్టుకున్నట్లు ఉండసాగాను. మమకారం అనేది మహా చెడ్డది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసినా మనసంత సులభంగా ఆ విషయాన్ని అంగీకరించదు. మనం మమకారం పెంచుకున్న మనిషి నిజస్వరూపం చూపిస్తూ విషజ్వాలలు కురిపిస్తున్నా దాన్ని చూడటానికి ఇష్టపడదు. నాకు అంతే. వాడిలాంటి వాడని నా మనసుకు ఒప్పుకోబుద్ధి కావటం లేదు. ఏదో నిరీక్షణ. పొరపాటుగా మాట్లాడానక్క, నన్ను క్షమించి ఇంటికి రా అక్క అని మురళి ఫోన్ చేస్తాడేమో, లేక ఉత్తరం రాస్తాడేమో అనే నిరీక్షణ ఉండేది. మళ్ళీ నేనే నా మనసుకు సర్ది చెప్పుకునేదాన్ని. హరి మీద మమకారం లేకుండా మనసును ఎంత కట్టడి చేసుకుందామన్నా, ఈసారి విజయవాడ నుండి వచ్చిన దగ్గర నుంచి వాడు నాతో ఎక్కువగా మాట్లాడుతూ నేను తిన్నానా లేదా అని కనుక్కుంటూ నన్ను మాటలతో అలరిస్తున్నందువల్ల వాడి వైపు నిర్లిప్త భావనతో ఉండలేకపోతున్నాను. బహుశా వచ్చే ముందు అమ్మను జాగ్రత్తగా చూసుకొని అమ్మ వాడికి చెప్పినందుకేమో ఈ మార్పు అనిపించింది. వాడికి ఇన్లాండ్ కవర్లు తీసుకొచ్చి అన్నింటి మీద విజయవాడ అడ్రస్ రాసిచ్చాను. వాడికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు అమ్మకు ఉత్తరాలు రాయమని చెప్పాను. 2-3 సార్లు వాడు ఉత్తరాలు రాసి నన్ను పోస్ట్ చేయమన్నాడు. అమ్మ దగ్గర నుండి వచ్చిన ఉత్తరాలు కూడా నేను చదవటం లేదు, వాడికే ఇస్తున్నాను. ఆ ఉత్తరాలు చదవటం దేనికి, అక్కడ విషయాలు తెలుసుకోవటం దేనికి, మళ్ళీ బాధపడటం దేనికి? నా మనసుకు తగిలిన గాయాన్ని నేనే మాన్పుకోవాలి కదా మరి. ఓ రోజు సగం రాసిన ఇన్లాండ్ కవర్ తీసుకొచ్చాడు హరి. నువ్వు ఉత్తరాలు రాయటం లేదని అమ్మమ్మ బాధపడుతోంది, పాపం అమ్మమ్మ ఏం చేసిందమ్మా అన్నాడు. నేను చిరునవ్వు నవ్వి, లేదు నాన్న, నాకేం కోపం లేదు, నువ్వు రాస్తున్నావు కదా అని. ఇంక నాకు రాయటానికి అందులో చోటు లేదని రాయటం లేదు, అంతే. ఇలాతే ఇప్పుడు రాస్తాను అంటూ వాడితో చెప్పింది అమ్మకు రాశాను. జరిగిన దానికి బాధపడక్కర్లేదని నిశ్చింతగా ఉండమని రాశాను. దానికి అమ్మ సమాధానం రాసింది. ఆ విధంగా మా మధ్య మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలయ్యాయి. మురళి గురించిన విషయాలు తెలుస్తున్నాయి. అలా నేను వద్దనుకుంటూనే మళ్ళీ మమకారపు జాలంలో చిక్కుకున్నాను. జరిగిన సంగతులు, మోసాలు, మురళి అన్న మాటలు మాత్రం మర్చిపోలేకుండా ఉన్నాను. ఆలోచనలకు కూడా సమయం లేనంత బిజీగా మారితే కానీ నాకు మళ్ళీ ప్రశాంతత లభించదనిపించింది. ట్యూషన్లు, కాలేజీ అని తీరిక లేకుండా పని పెట్టుకున్నాను. ఏ కాస్త తీరిక దొరికినా హరితో కాలక్షేపం పెట్టుకొని గడిపేస్తున్నాను. ఎప్పుడు సెలవులు వచ్చినా విజయవాడ మాత్రం వెళ్ళటం లేదు. హరికి ఆ విషయంలో నా మీద కోపంగా ఉన్నాడు. అయినా సరే నేను రాజీకి రాలేదు. మానిపోతున్న గాయాన్ని కెలకటం, మళ్ళీ బాధపడటం నాకు ఇష్టం లేదు. ఆ విషయంలో నేను స్వార్థపరురాలని అని హరి అనుకున్నా సరే. రోజులు గడుస్తున్నాయి. విశాఖపట్నంలోనే ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను. నా కోసం అని కాదు, కానీ ఒకటి హరి కోసం, రెండవది నేను నా రెక్కల కష్టం మీద నా భవిష్యత్తు, నా కొడుకు భవిష్యత్తు రూపుదిద్దుకోగలను. పెద్దవాళ్ళు అప్పనంగా ఇచ్చిన ఆస్తి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదని నిరూపించి చూపించాలని, తలుచుకుంటే కావాలనుకుంటే ఆస్తులు సంపాదించడం అంత కష్టం కాదని, మురళికి ఇంకా నా గురించి చెడుగా అనుకునే వాళ్ళకి చూపించాలా నేను. నా దగ్గర చదివే విద్యార్థి తండ్రి ఒక ఆయన రవి గారని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఆయన్ని కనుక్కొని ఎక్కడైతే బాగుంటుందో, నా బడ్జెట్లో ఎక్కడ ఇల్లు దొరుకుతుందో కనుక్కున్నాను. నేను ఇంట్లో వాళ్లకు పనికి రాకుండా పోయాను, కానీ నా దగ్గర చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు నేనంటే గౌరవంగానే ఉంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నేనున్న ప్రదేశంలో చుట్టుపక్కల వాళ్ళు, కాలేజీ వాళ్ళు నన్ను గౌరవంగా చూస్తారు. అప్పటికే 2 సార్లు ఉత్తమ అధ్యాపకురాలిగా అవార్డులు రావటం కూడా అందుకు కారణం. అప్పుడప్పుడే అపార్ట్మెంట్లు కట్టే విధానం అమల్లో పెడుతున్నారు. విశాఖ చుట్టుపక్కల నడిబొడ్డున కూడా చాలా గృహ సముదాయాలు పుట్టుకొస్తున్నాయి.
అపార్ట్మెంట్ అయితే నా బడ్జెట్లో వస్తుందని, అదీ కాక నలుగురు కలిసి ఉండే చోట కాబట్టి సెక్యూరిటీ కూడా ఉంటుందని, ఒక్కరే ఉన్నా ఇబ్బంది భయం ఉండదని రవిగారు అన్నారు. నాకది బాగానే ఉందనిపించింది. వెంటనే సగం వరకు పూర్తయిన ఒక గృహ సముదాయంలో అడ్వాన్స్ కట్టి ఇల్లు తీసుకున్నాను. కరెక్ట్గా ఇంకొక సంవత్సరం వ్యవధిలో ఇల్లు చేతికిస్తామన్నారు. ఇన్నేళ్లకు ఇప్పుడు నాకంటూ ఒక గూడు, నాకంటూ ఒక విలాసం ఏర్పడబోతోంది. ఆ ఆనందమే వేరు. అప్పుడప్పుడు వెళ్ళి నేను హరి ఆ ఇల్లు చూసుకుని రాళ్ళు ఎలాంటివి వేయించాలి, సౌకర్యాలు ఎలాంటివి చేయించుకోవాలి అని చూసుకుని వస్తున్నాము. నాతో పాటు హరి కూడా వస్తే ఆ ఇంటి మీద వాడికి మమకారం ఏర్పడుతుందని వాడిని కూడా నాతో పాటు తిప్పుతున్నాను. అనుకున్నట్లుగా ఏడాదికి నాకు ఇల్లు పూర్తయింది. గొప్పగా గృహప్రవేశం చేసి తెలిసిన వాళ్లతో పాటు మురళి కుటుంబాన్ని కూడా పిలిచి చూపిద్దామని అనిపించింది. కానీ మొదటి నుంచి నన్ను అహంకారిగా అనుకొని నా ప్రతి ప్రగతికి అసూయను పెంచుకుంటున్న వాడిని పిలిస్తే ఇంకా కాస్త అసూయ పెరగడానికి దోహదం చేసిందాన్ని అవుతానని వద్దులే అనిపించింది. నాకంటే చిన్నవాడు, పోనీలే క్షమించి వదిలేసి మళ్ళీ వాడితో సంబంధం పునరావృతం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని వాడి కుటుంబాన్ని పిలిస్తే అమ్మ కూడా వస్తుందనుకున్నాను. హరి కూడా సంతోషిస్తాడు. అమ్మ రాక నాకు ఆనందమే. అందుకని వాడిని కూడా పిలుద్దామా అనిపించింది. ఇంకా 15 రోజుల్లో ముహూర్తం పెట్టారు గుళ్ళోని పూజారి గారు. పెద్ద ఆర్భాటం చేయకపోయినా ఆ ముహూర్తానికి ఇంటి లోపలికి అడుగుపెట్టి పాలు పొంగించుకున్నా చాలమ్మా అన్నారు. ఆ ముహూర్తానికి చిన్నపాటి పూజ, గృహప్రవేశం చేసి నేను తెలిసిన కొంతమందిని పిలిచి మధ్యాహ్నం భోజనాలు పెట్టిద్దామని ఆలోచన. ఎవరెవరిని పిలవాలా అని లిస్టు రాసుకుంటున్నాను. లిస్టును బట్టి వంట వాళ్లకు చెప్పొచ్చని అనుకున్నాను. అమ్మా, నా ఫ్రెండ్స్ని కూడా పిలవచ్చా అడిగాడు. తప్పకుండా నాన్న. అయితే అప్పుడు అమ్మమ్మ వస్తుందిగా, మా ఫ్రెండ్స్ అందరినీ అమ్మమ్మకు చూపిస్తాను అన్నాడు. నేను అమ్మమ్మను మావయ్యను పిలుస్తానా లేదా అని అనుమానం కూడా లేదు వాడికి. తప్పకుండా పిలుస్తాననే నమ్మకం. వాడి నమ్మకాన్ని వమ్ము చేయటం ఇష్టం లేదు నాకు. నా కోసం కాకపోయినా హరి కోసమైనా మురళికి అమ్మను స్వాతిని పిల్లను తీసుకురమ్మని ఉత్తరం రాద్దాం అనుకున్నాను. కావాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ నాకే ఇష్టం లేకపోయింది. అందుకని హరిని ఉత్తరం రాయమని చెప్పి చివరి పేజీలో నేను వాళ్ళని గృహప్రవేశానికి ఆహ్వానిస్తూ ఉత్తరం రాశాను. నేను లెటర్ రాసే వారమైనా మురళి దగ్గర నుంచి కానీ అమ్మ దగ్గర నుంచి కానీ జవాబు రాలేదు. అక్కడి నుంచి తెగతింపులు చేసుకొచ్చి 5 ఏళ్ళయింది. ఈ మధ్య అమ్మ ఉత్తరాలన్నీ పొడి పొడిగా ఉంటున్నాయి. ఇదివరకటంత తరచుగా రాయటం లేదు. కారణం ఏమిటో తెలియదు. ముహూర్తం ముందు రోజు మధ్యాహ్నానికి మురళి, స్వాతి, అమ్మ, శృతి దిగారు. అమ్మను చూసిన సంతోషం కంటే ఆవిడ్ని చూస్తే దుఃఖమే ఎక్కువ వచ్చింది నాకు. బొత్తిగా పాడైపోయింది. వయసు మీద పట్టం మూలంగానో లేక ఏదైనా అనారోగ్యమో తెలియదు. మురళి, స్వాతి ఎప్పటినుంచో కలిసే ఉన్నట్టుగా, మా మధ్య ఏమీ జరగనట్టుగా మామూలుగానే మాట్లాడారు. అలా ఎలా ఉండగలరో తెలియదు. తప్పక నేను అలాగే పూర్వం మాట్లాడినట్టే మాట్లాడాను. హరి సంతోషానికి అవధులు లేవు. అమ్మను చుట్టేసుకుని వదలలేదు. శృతి కొంచెం పెద్దదైంది. బుట్టబొమ్మల్లే ఉంది. బెరుగ్గా చూస్తోంది. వాళ్ళ అమ్మను వదిలిపెట్టడం లేదు. భోజనాలయ్యాక స్వాతి, మీ తమ్ముడు ఆ బ్యాంకుకే తాళి కట్టేసినట్టు ఎక్కడికి కదలరొదినా, వెళ్దామని నేనే ప్రాణం తీస్తూ ఉంటే ఆఖరికి బయలుదేరారు. ఎప్పుడు సెలవులు లేవని గొడవ. ఓ అచ్చట ముచ్చట ఏమీ లేదు. ఎక్కడికైనా వెళ్ళొద్దామంటే బయలుదేరరు. వాళ్ళ ఆఫీసులో చాలామంది ఎల్టీసీ పెట్టుకొని విహారయాత్రలకు వెళ్ళొస్తారు. ఈయన ఉన్నారు, ఎక్కడికి లేదు. కర్మ, ఏం చేస్తాం? అత్తయ్య కూడా ససేమిరా రానన్నారు. అదేమిటండి, మీ అమ్మాయి చేసే మొదటి శుభకార్యం, మీరు లేకపోతే ఎలా అని అమ్మ నేను బలవంతం చేస్తే బయలుదేరారు అంది. నేను నవ్వి ఊరుకున్నాను. నా మనసులో చాలా ఆలోచనలు, భావాలు సాగుతున్నాయి. స్వాతి లౌక్యం నాకు బాగా తెలుస్తోంది. మురళి పెద్దగా మాట్లాడకపోయినా ఇదివరకు మళ్ళీనే ఉన్నాడు. వాడి తత్వం నాకు అర్థం కాలేదు. అటు స్వాతిలాగా లౌక్యంగా మాట్లాడదామని ప్రయత్నిస్తున్నా అది ప్రయత్నమే అని తెలుస్తోంది. నేను నా జీవితంలో చేసిన మొదటి శుభకార్యం ఇది. అమ్మ నా కూడా ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత స్వాతి ఇల్లంతా కలే చూసింది. అబ్బో అన్నట్లు మొహం పెట్టి. హరి సంతోషంగా అమ్మను తీసుకువెళ్ళి ప్రతి గది చూపిస్తున్నాడు. మురళి నాతో ఎంత కొన్నది, ఎలా కొన్నది వివరాలు అడిగాడు. బాగుందన్నాడు. రవిగారు నాకు సాయంగా ఉన్నారు అన్ని పనుల్లోనూ. కింద బేస్మెంట్లో భోజనాలు పెట్టించాను. హరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకువెళ్ళి ఇల్లు చూపించి అమ్మకు పరిచయం చేసి మాట్లాడుతున్నాడు. వచ్చి భోజనం చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్లారు. అందరూ వెళ్ళాక రవిగారు ఆయన సతీమణి మాతో కాసేపు కూర్చొని మాట్లాడి అక్కడ అన్నీ సర్దిపెట్టి ఆ తర్వాత బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్లారు. అన్నీ గమనిస్తూ కూర్చున్నారు స్వాతి, మురళి.
ఆ మర్నాడు ఆదివారం అయింది. ఆ ఉదయం మురళి, స్వాతి దగ్గరలో ఉన్న అరకులో చూసొస్తామని పిల్లని తీసుకుని బయలుదేరారు. మురళి మాట వరుసకు అన్నాడో నిజంగానే అన్నాడో తెలియదు కానీ అందరం కలిసి వెళ్దామన్నాడు. నేను, అమ్మ, రామని అన్నాం. వాళ్ళందరూ హరిని తీసుకుని పొద్దున్నే బయలుదేరి వెళ్ళారు. నేను వంటింట్లో ఒక కుర్చీ వేసి అమ్మను అక్కడ కూర్చుని మాట్లాడమని చెప్పి వంట మొదలుపెట్టాను. ముందుగా నేనే అడిగాను, బొత్తిగా పాడైపోయావమ్మా, ఆరోగ్యం బాగోలేదా అని. అప్పుడు నోరు విప్పింది అమ్మ. ఏం లేదమ్మా, చాలా రోజుల తర్వాత చూసావు కదా, అందుకని అలా అనిపిస్తుందేమో అంది. రోజులు కాదమ్మా, ఏళ్ళు, 5 ఏళ్ల పైన అయ్యింది అన్నాను కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ. అవునమ్మా, ఏం చేస్తాం, ఇలా ఇవన్నీ అనుభవించాలని నాకు రాసి పెట్టుంది కర్మ. ఈ మధ్య నువ్వు రాసిన ఉత్తరాలన్నీ స్వాతి చదువుతోంది. నేనేం రాశానా అని నా ఉత్తరాలు కూడా చదివి మరీ తనే పోస్టులో వేస్తుంది. ఇదివరకైతే వాడే పోస్టు చేసేవాడు, ఇప్పుడు తను చేస్తానని చెప్పి వాడిని వల్ల కాదంది. నా మీద ఆంక్షలు ఎక్కువయ్యాయి. గదిలో కూర్చున్నా తప్పే, బయట కూర్చున్నా తప్పే. వాడు ఏమీ మాట్లాడడు. దానికి జడుస్తాడో ఏమో తెలియదు. అన్నీ దానిష్టమే. నువ్వు ఉత్తరం రాసిన దగ్గర నుంచి ఒకటే సణుగుడు మొదలుపెట్టింది. ఏమైనా సరే వెళ్లాల్సిందే అని. బహుశా నువ్వు ఏ పాటి ఇల్లు కట్టావో చూద్దామని కాబోలు. ఆడదయుండి ఇల్లు కట్టుకుని చూపించింది మీరు ఉన్నారు అని వాడిని సాధిస్తోంది. ఇన్నేళ్లలో ఎక్కడికి తీసుకువెళ్ళి ఏమీ చూపించలేదని, ఏ ఆస్తులు కూడబెట్టలేదని దెప్పుతోంది. వాడు మాత్రం ఏం చేస్తాడు, సంపాదించేవాడు వాడొక్కడు. మీ నాన్న పెన్షన్ నాకు వస్తుంది, అది నా మందులుగా సరిపోదంటుంది స్వాతి. అందరం కూర్చుని తింటూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ఆస్తులు సంపాదించడానికి? నీ ఉత్తరాలు చదివి నీతో పోలుస్తూ వాణ్ణి తోలనాడి మాట్లాడుతుంది. నీకున్న తెలివితేటలు, పని సాధించుకొచ్చే లౌక్యం వాడికి లేవుట. జీవితంలో ఏమీ సాధించలేకపోయాడట. ఇదివరకు ఒకసారి నీతో పోల్చారనే నాన్న మీద ఎగిరాడు వాడు. ఇప్పుడు అదే పని పెళ్ళాం చేస్తూ ఉంటే కుక్కిని పెనల్లే కూర్చున్నాడు అంది. నాకేం చెప్పాలో తెలియలేదు. నాకు నిన్ను చూడటానికి, మొహం చూపించటానికి మొహం చెల్లలేదమ్మా, రానన్నాను. వాడు రానన్నాడు. ఏవైనా సరే వెళ్ళాలని కూర్చుంది. ఆ మాత్రం లౌక్యం లేకపోతే ఎలా అని వాడిని గదమాయించింది. ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న అరకు చూసొద్దాము, మళ్ళీ మనకు హోటల్లో దిగే ఖర్చు తప్పుతుంది. ఎక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు అని వాడిని నుంచోనివ్వలేదు, కూర్చోనివ్వలేదు. వాడికి నాకు ఇంకా రాక తప్పలేదమ్మా అంది మళ్ళీ అమ్మ. అమ్మ ఎన్నాళ్ళ నుంచో మనసులో దాచుకున్నవి అదంతా ఆపకుండా చెప్పుకొస్తూనే ఉంది. ఇంకో విషయం కూడా నాకు మొన్నీ మధ్య తెలిసింది. అది మళ్ళీ కడుపుతో ఉన్నట్టుంది. వాళ్ళు తల్లి కూతుళ్ళు వేరే గదిలో మాట్లాడుకుంటుంటే వినపడింది. మొదటిసారి కూడా నాకు చెప్పలేదు, ఈసారి చెప్పలేదు. అంత కానిదాన్ని అయిపోయాను. నా పీడ ఎప్పుడు వదులుతుందా అని చూస్తోంది. మొన్న ఇక్కడికి రావటానికి వాడు టిక్కెట్లు కొన్నాక, మీరు కొన్నాళ్ళు ఆవిడ దగ్గర ఉండి రావచ్చు కదండి, ఆవిడకు మీరు తోడున్నట్టు ఉంటుంది అని మొదలుపెట్టింది. నేను ససేమిరా కుదరదని, అలా అయితే నేను రానని చెప్పేశాను. వాళ్ళందుకు ఒప్పుకున్నాకే నేను బయలుదేరి వచ్చాను అంది అమ్మ. పోనీ అమ్మ, ఉండకూడదా? నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వెక్కడుంటే నాకు హరికి సంతోషంగా ఉంటుందమ్మా. నువ్వు నాకు భారమా? ఉండమ్మా అన్నాను. నీకు భారం అని కాదమ్మా, నా బాధ్యత వాళ్ళది. నా పెన్షన్ వాడు తీసుకుంటున్నాడు, ఇల్లు తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా నువ్వే ఇంట్లో ఖర్చులన్నీ పెట్టేదానివి. మా సంపాదన, ఆస్తి వాళ్ళు అనుభవించి ఇప్పుడు నన్ను చూసుకోవటానికి మాత్రం వాళ్లకు కుదరదంటే ఎలా? అదీగాక ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నా ఆఖరి శ్వాస అక్కడే విడవాలి అని. ఇప్పుడు ఆ అవకాశం కూడా చేయాలని చూడటం కాదు ఇది. ఏదో ఓ మూల గదిలో కాలక్షేపం చేసుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ బ్రతుకుతున్నదాన్ని. నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేద్దామని చూడటం ఎంతవరకు సబబు అంది. వాళ్ళు వచ్చే వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉంది. ఇంట్లో జరిగే సంగతులు, సుశీలమ్మ, స్వాతి తనని ఎలా చూస్తున్నారో, చాటుగా నా గురించి, మురళి గురించి వినపడాలనే కావాలని అనుకునే మాటలు అన్నీ చెప్పింది. అమ్మ ఎంత బాధ అనుభవిస్తుందో అనిపించింది. మర్నాడు సాయంత్రం వాళ్ళ ట్రైన్. నేను హరి ఆ రోజు ఇంట్లోనే ఉన్నాము. స్వాతి బట్టలు పట్టుకొచ్చి, అన్నీ బాగుంటే అన్నయ్య గారు మీరు కలిసి చేసుకోవలసిన శుభకార్యం ఇది, ఏం చేస్తాం, ఇంతే రాసిపెట్టుందని అనుకోవాలి. అలా అని మన పద్ధతులు మానుకుంటామా? అందుకనే మీకు పిల్లాడికి బట్టలు తీసుకొచ్చాము, ఇలా కూర్చోండి నా బొట్టు పెట్టి బట్టలు పెడతాం అంది. నోటితో మాట్లాడుతూ నొసడితో వెక్కిరించారాకం. లేకపోతే వచ్చారు, శుభకార్యం జరిగింది, చూశారు అని కాకుండా మధ్యలో ఈ సూటిపొటి మాటలేమిటి?
ఎందుకమ్మా ఇవన్నీ? మీరు రావటమే గొప్ప, మళ్ళీ ఇవన్నీ కూడా దేనికి? వ్యంగ్యంగా అన్నాను. స్వాతి తెలియగలది. ఎలా అన్నానో పసిగట్టేసింది. అదేమిటి వదినా, మీరు మామూలు పని చేసింది? మగాడన్నవాడు తోడు లేకపోయినా మగాడి కంటే ఎక్కువగా ఇవన్నీ సాధించుకొచ్చారంటే ఎంత ధైర్యం ఉండాలి? ఇంత పలుకుబడి ఉండి ఇంత ఇల్లు కట్టగలిగారంటే మామూలు విషయమా? మా వల్ల అయ్యింది. మీరు మొదటి నుంచి అసాధ్యులే. అలాంటి మీకు మేము పెట్టే బట్టలు ఏ పాటి? రండి రండి అని తొందర పెట్టి నన్ను లాక్కొచ్చి కుర్చీలో కొదేసి ముఖాన బొట్టు పెట్టి బట్టలిచ్చి మురళిని కూడా లాక్కొచ్చి కాళ్ళకు దండం పెట్టింది. వాడికి ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ చేయించింది వాడి పెళ్ళామేగా. అందుకని నోరు మూసుకుని నాకు దండం పెట్టాడు. నేనిద్దరికీ అక్షంతలు వేసి చల్లగా ఉండాలని దీవించాను. నేను అందరికీ బట్టలు పెట్టాను. అమ్మ వద్దంది. నా సంతోషం కోసం తీసుకో అమ్మ, మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదో అని బలవంతం చేస్తే తీసుకుంది. అమ్మ, నాకు వచ్చే వారమే కొత్త ఫోన్ నెంబర్ వస్తుంది. ముందరే కనెక్షన్ కోసం అప్లై చేశాను. నెంబర్ రాగానే మీకు చెప్తాను. ఉత్తరాలు రాయకపోతే ఇక నుంచి ఫోన్ చేయొచ్చమ్మా అన్నాను. అమ్మ సంతోషించింది. అందరూ కలిసి బయలుదేరారు. హరి, ఈసారి సెలవులకి మా ఇంటికి రావాలి అంది స్వాతి. ఆ మాట నోటి చివరి నుంచే వచ్చిందని నాకు తెలుసు. మురళి ఆ పాటి కూడా అనలేదు. అమ్మ అనాలనుకున్నా అనలేదని నాకు తెలుసు. వాళ్ళు వస్తారని అనుకుని పిలవలేదు, కానీ వచ్చారు, చూశారు, వెళ్ళారు. జరిగిన విషయాల గురించి మొగుడు కానీ పెళ్ళాం కానీ ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం పొరపాటును మాట్లాడామన్న మాట కూడా వాళ్ళ నోటి నుంచి రాలేదు. వచ్చి చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకుని వెళ్ళారా? పైగా ఆరాలు తీసి నేను ఎలా బ్రతుకుతున్నానో చూడాలని వచ్చారా? కానీలే, ఎవరి కర్మ వాళ్ళది అనుకుని సరిపెట్టుకున్నాను. జరిగిన సంగతికి నేను ఎలా అనుకున్నా హరి మాత్రం సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ ఆదివారం నాడు కొత్తింటికి నేను హరి మారిపోయాము. ఫోన్ కనెక్షన్ కూడా పెట్టించుకున్నాను. ఫోన్ రాగానే ముందు హరి అమ్మకు ఫోన్ చేశాడు, మాట్లాడాడు. అప్పటి నుంచి ఎప్పుడైనా మేమే ఫోన్ చేసి అమ్మతో మాట్లాడుతున్నాం. మొత్తానికి ఇన్నాళ్లకి ప్రశాంతంగా నా ఇంట్లో నేనున్నాను. ఒకరోజు నేను కాలేజీకి బయలుదేరబోతూ ఉండగా ఫోన్ వచ్చింది. అమ్మా, అరుణ నేనమ్మా అంది అమ్మ. అమ్మ గొంతు వణుకుతోంది, మాట తడబడుతోంది. ఏమైందమ్మా, అలా ఉందేంటి గొంతు? ఆరోగ్యం బాగోలేదా? ఆత్రంగా అడిగాను. ఒక్కసారి నువ్వు ఫోన్ చేస్తావమ్మా, ఇప్పుడు నేను ఫోన్ పెట్టేగానే అని పెట్టేసింది. ఎందుకు అర్థం కాలేదు. అమ్మ ఎప్పుడు అలా అడగది. అప్పుడే 9 అయింది. నాకు కాలేజీకి టైం అవుతోంది. కానీ అమ్మ గొంతు వింటూ ఉంటే అక్కడేదో ప్రళయమే వచ్చినట్లుంది. పాపం అమ్మ ఏం చెప్పాలనుకుందో ఏమో. అందుకని ముందుగా మా కొలీగ్కి ఫోన్ చేసి నేను ఇవాళ లేటుగా వస్తానని చెప్పి మళ్ళీ అమ్మకు ఇంటికి ఫోన్ చేశాను. అరుణ, నువ్వు ఒక్కసారి వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోవు, ఇక నీ దగ్గరే ఉంటాను, పోతే అక్కడే పోతాను అంది. ఏమైందమ్మా అన్నాను. చుప్పనాత్తనానికైనా ఓ హద్దంటూ ఉండాలమ్మా. చూసి వారవలేకపోతే ఎవరి ఏడుపులు వాళ్ళు ఏడ్చి ఎక్కడికి పోకుండా వాళ్ళ కొంపల్లో వాళ్ళు పడుండాలి. కాదని తగుదునమ్మా అంటూ వచ్చి చూసి ఓరవలేక నానా మాటలు నోటికొచ్చినట్టు వాగకూడదమ్మా అంది. అమ్మ మాట్లాడే మాటల్లో ఒక్కదానికి తాళాతోక లేకుండా ఉంది. బాగా కోపంలో ఒళ్ళు మరిచినట్టు మాట్లాడుతోంది. ఎవరి గురించమ్మా, ఏమైంది అసలు అన్నాను చిరాకు పడుతూ. సరిగ్గా చెప్పకుండా ఈ డొంక తిరుగుడేమిటని. ఇంకెవరు, ఆ స్వాతి వద్దంటే వినకుండా అక్కడికి వచ్చి నీ ఇల్లు వాకిలి చూసి కళ్ళు కుట్టి వచ్చాక తల్లితో చెప్పింది. తల్లి కూతుళ్ళు నీ గురించి ఏవో చిలవలు పలవలు పేలారు. మొదట్లో విని ఊరుకున్నాను. మరీ మితిమీరిపోయి నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. ఎవన్నో పట్టే ఉంటుంది, లేకపోతే ఇలాంటివి నీ వల్ల నా వల్ల అవుతాయా అని వాళ్ళ అమ్మ అంటే, అవునమ్మా, ఆ వచ్చిన వాళ్లల్లో ఒక్కొక్కళ్ళతో ఆ ఎకఎకలు ఆ పక్కపక్కలు ఏమని చెప్పను, చూడలేక చచ్చాననుకో అని ఇది అంటుంది. నాకు మండిపోయి, ఏంటే కూస్తున్నారు, నా పిల్ల నిప్పు, అది చదువుకుంది, కష్టపడి సంపాదించుకుంది, అంతేగాని మీకు మళ్ళీ ఒకళ్ళ సొమ్ముకు ఆశపడలేదు. దాన్ని మీరు తప్ప అందరూ గౌరవంగానే చూస్తారు అన్నాను. దాంతో ఇద్దరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడి, అంత ప్రేమ ఉంటే అక్కడే ఉండొచ్చుగా, మా మీద పడి ఏడవకపోతే, తినేది మా తిండి వెనకేసుకొచ్చేది ఆ మహాతల్లిని అని తల్లి కూతుళ్ళు నానా మాటలు అన్నారమ్మా. సాయంత్రం వాడు వచ్చాకంటే దాన్ని కేకలేయలేదు సరికదా. పోనీలేమ్మా, దాని మాటలు పట్టించుకోకు అని కూడా అనలేదమ్మా. నాకెంత బాధగా ఉంటుందో చెప్పు. దీనికి అంతటికి కారణం అది నిన్ను చూసి ఓరవలేకపోవటమే. పొగ పెట్టి నన్ను ఎలా వెళ్ళగొడదామా అని చూస్తోంది. నాకు పెట్టే తిండికి కూడా ఏడుస్తోంది.
అయిన కాడికి బయట వస్తువులు కొనుక్కొని తింటారు. అవన్నీ నాకు అక్కర్లేదు. వేళకు నేను తినే మామూలు తిండి పెట్టడానికి కూడా నీలుగుతోంది. తను చెయ్యలేకపోతోందని బాధపడుతోంది. నేనేమన్నా పంచభక్ష పరమాణాలు అడుగుతున్నానా? ఏ పూటకు ఆ పూట గుప్పెడంత తిండి, అంతకంటే నాకు ఇంకేం కావాలి? పోనీ నేనే చేసుకుందాం అనుకుంటే నన్ను వంటింట్లోకి రానియరు. వంటింటి పెత్తనం విషయంలోనే ఎక్కడైనా కొంపల అత్తాకోడళ్ళకు గొడవలు వస్తాయిట. నా అంతట నేనే దానికి వంటింటి పెత్తనం కట్టబెట్టేసి తను పెడితే తిని పడుంటున్నాను. లేకపోతే నాకు చేతకక్క కాదు, చేసుకోలేక కాదు. పిల్లని కూడా నా దగ్గరికి రానియరు. పోని ఇది ఒకందుకు మంచిదే. ఏ లంపటం లేకుండా, ఏ మమకారం లేకుండా రామకృష్ణ అని బతికేస్తాను అనుకుంటే చివరికి ఇలా తయారయ్యారు. అమ్మా, ఇక్కడ ఉండలేనమ్మా. నేను నీ దగ్గర ప్రశాంతంగా వెళ్ళిపోతానమ్మా. ఈ బాధ, ఈ గోల ఇక భరించలేను. నువ్వు వచ్చి తీసుకువెళ్ళిపో తల్లి అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. గొంతు కూడా గద్గదమవుతోంది. ఛీ, మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతారా అనిపించింది. మామూలుగా అయితే విన్న మాటలకు ఎంతో బాధ కలిగి కళ్ళ వెంట కన్నీళ్లు రావలసింది. ఎందుకో ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. మనసు ఇలాంటి దెబ్బలకు అలవాటు పడిపోయిందో, లేక వాళ్ళు నన్ను చూసి అసూయతో చచ్చిపోయి భరించలేక ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడే స్థితికి నేను వృద్ధి చెందగలిగానని గర్వంగా ఉందో, లేక మనసు వీటన్నిటికీ అతీతమైన నిర్లిప్తతకు చేరి ఏ ఒక్క మాట నా మనసుకు శరీరానికి అంటటం లేదో తెలీదు. అమ్మా, అయితే మురళికి చెప్పావా అమ్మా నన్ను వచ్చి తీసుకువెళ్ళమని చెప్తానని అన్నాను శాంతంగా. చెప్పాను. వాడు మాట్లాడకపోయేసరికి నాకు కోపం వచ్చి నన్ను అక్కడ దింపేయరా, అక్క దగ్గరే ఉంటాను, ఇక నేను భరించలేను, మీ ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది అన్నా. వాడు దానికి కూడా ఏమీ అనలేదు. నిన్న రాత్రి ఆలు మగలు గదిలో పోట్లాడుకున్నారు. ఆవిడ వెళ్తానంటే పంపడానికి ఏమిటి మీకు అని అడుగుతోంది అది. వాడేమో అమ్మ పెన్షన్ కూడా మనమే తీసుకుంటూ అక్క దగ్గరికి ఎలా పంపుతానే, అమ్మ బాధ్యత నాదే కదా అన్నాడు. ఆవిడంత సంపాదించుకుంటోంది, ఆ మాత్రం తల్లిని చూడలేదా అని అది గొడవ చేసింది. చాలాసేపు తర్జన భర్జనలు పడ్డారు. ఆఖరికి చూస్తాలే అన్నాడు వాడు. చూడటం కాదు, ఏమైనా సరే ఆవిడని పంపేయాల్సిందే అని అది పట్టుబట్టింది. వాడు అలాగే అని ఊరుకున్నాడు. వాడు దింపేదాకా దేనికని నేనే నీకు ఫోన్ చేస్తున్నాను. పొద్దున్నే వాడు బ్యాంకుకు వెళ్ళాడు. వాళ్ళు ముగ్గురు పిల్లను స్కూల్లో దింపి డాక్టర్ దగ్గరకు స్వాతిని చెకప్ చేయించడానికి తీసుకువెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. అందుకే నీకు ఫోన్ చేశాను. వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అమ్మా అంది అమ్మ మళ్ళీ ఏడుస్తూ. అలాగే అమ్మా, రేపు ఆదివారం నేను హరి ఇద్దరం వచ్చి నిన్ను తీసుకొస్తాము. ఆ మాట మురళితో చెప్పు. నేనే ఫోన్ చేసి పిలిచానని చెప్పు. మళ్ళీ నువ్వు నాకు ఫిర్యాదు చేశావని తెలిస్తే గొడవ వేసుకుంటాడేమో అన్నాను. అమ్మ సరే అన్నాక ఫోన్ పెట్టేశాను. 15వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.